లక్ష్మీ వంటలకి స్వాగతం. మనం ఈరోజు మజ్జిగ మిరపకాయలు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: అర కేజీ పచ్చిమిర్చి, ఇలా మీడియం సైజు ఉన్నాయి తీసుకోవాలి. దానికి 1 లీటర్ పెరుగు, లీటర్ పైన పోసుకున్నానండి. ఇది కొద్దిగా పసుపు, సాల్ట్, జీలకర్ర పొడి, ధనియాల పొడి. మనం ఇప్పుడు ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు చూసారు కదా, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న మిరగాయలు ఇవన్నీ కూడా ఇలా ఘాట్లు పెట్టుకున్నాను. ఇవైతే పచ్చిమిరపకాయ బజ్జీలు వేస్తాను. ఇప్పుడు ఇందులో వేసే పదార్థాలు: అర టీ స్పూన్ పసుపు వేయాలి. ఇందులో ధనియా పౌడర్ వేస్తున్నాను. ఇది ఇలా ధనియా పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఆ మిరగాయలకు పట్టి ఆ ఫ్లేవరే బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇది ఒక రోజు ఊరితే సరిపోతుంది, పగలో నైటు అంతేండి. రేపు మార్నింగ్ మనం ఎండబెట్టేసుకోవచ్చు. సాల్ట్ కప్పు నేను వేసింది, ఇలా సాల్ట్ సరిపోతుంది. ఇది ఇలా మిక్స్ చేసుకుని, ఇది ఇలా అనుకుని ఇలా అన్నాను. చూసారా, అక్కడక్కడ పెరుగు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ మిరపకాయలు ఇందులో వేసుకుందాం. ఇంత ముందైతే 2 రోజులు 3 రోజులు ఊరేవండి. ఇప్పుడు అవసరం లేదు. అంటే ప్రతిరోజు మనం మజ్జిగలో వేస్తాం కదా, ఒక రోజైతేనే బాగుంటున్నాయి, లేకపోతే మెత్తగా వస్తున్నాయి. ఒక రోజు సరిపోతుంది, ఒక నైటు ఒక పగలు. ఇలా వేసాను కదా, మనం మళ్ళీ మధ్య మధ్యలో ఇలా నొక్కుతూ ఉండాలండి. ఇవి మనకు గుర్తొచ్చినలా చూసుకుంటూ ఉంటే మజ్జిగలో తేలిపోతూ ఉంటాయి. అందుకు ఇలా అనుకుంటూ ఉండాలి. మళ్ళీ మీకు ఎండబెట్టిన తర్వాత చూపిస్తాను. ఇలా తీస్తూ వేస్తూ ఉండాలి మజ్జిగలోను. ఇలా ఒక 5 రోజులు బాగా ఎండిపోయే వరకు ఎండబెట్టుకోవాలి. ఇలా విడివిడిగా ఎండబెట్టుకుంటే త్వరగా ఎండిపోతాయి. నేను కేజీ మిరగాయలు తీసుకున్నాను కదా, ఇలాగా ఒక మైకా కవర్ మీద ఎండబెట్టేసుకుంటే సరిపోతుంది. బస్తా మీద ఎండబెట్టాను కదా, ఇప్పుడు ఇలా ప్లేట్లో తీసి ఇలా ఎండబెట్టుకోవాలి. ఇక 3 డేస్ ఎండబెట్టుకోవాలి. ఇలాగా ఈ మిరపకాయలు బాగా గలగల మోగాలండి. ఆ టైప్లో ఎండబెట్టుకోవాలి, లేకపోతే పుచ్చిపోతాయి, నల్లగా పురుగులని పట్టేస్తాయి అన్నమాట. ఇలా ప్లేట్లో వేసి ఉబ్బడంగా పెట్టుకుంటే చాలా బాగా ఎండుతాయండి. ఇవి బస్తాలు వేసుకుంటే ఇంకా బాగుంటాయి. కాకపోతే మాకు ప్లేట్లో దుమ్ము ఎక్కువగా ఉందనేసి ఇలాగా ప్లేట్లో పెట్టాము. అంత కొంచెం లేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయించుతున్నానండి ఇందులో వేసి.
చూసారా ఎలా వచ్చినాయో? ఎంతో టేస్ట్గా ఉండే మజ్జిమిరపకాయలు రెడీ. ఇలా పెసరచారులో వేసుకుని తింటే సూపర్గా ఉంటాయండి ఇవి. మజ్జిగ చారు, దాంట్లోకి సాంబారు, రసం, ఎంతో టేస్ట్గా ఉండే మజ్జిమిరపకాయలు రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్ట్గా ఉండే మజ్జిమిరపకాయలు రెడీ అయిపోయినాయి. అంతేనండి. ఇలా కరకరలాడే వరకు ఎండబెట్టుకుని చేసుకోవాలి.